ఇప్పుడు మేము నల్లంపల్లి గ్రామంలో ఉన్నాము. బీసీవై పార్టీ తరఫున నేను ఓటు అడిగేకొస్తే వీరన్న గారు నీకు నేను నోట్ ఇచ్చి ఓటు ఇస్తానని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరన్న గారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. నాకు నోట్ ఇచ్చి ఓటు ఇస్తామని చెప్తున్నారు వీరన్న గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నువ్వు ఇప్పుడు ఇచ్చిండే ఇట్లా పట్టుకున్నా, ఇది నువ్వు ఇచ్చిండే ఈ 200 రూపాయలకి నాకు ఓటేసి ఎమ్మెల్యేని చేస్తే 5 ఏండ్లు నేను నీకు పనోడ్లకు పనిచేస్తానన్నా. నువ్వు రూపాయి ఇచ్చినా నేను తీసుకుంటా, 10 రూపాయలు ఇచ్చినా నేను తీసుకుంటా. నాకు నోట్ ఇచ్చి మీరు ఓటు కూడా ఇవ్వండి. 5 సంవత్సరాలు ఇంత చీప్లో 200 రూపాయలకి 5 సంవత్సరాలు యాప్ పనోడు దొరకలేదు. నువ్వు ఫోన్ చేసినా నేను నీకు ఏమైనా పని చేసి పెడతా. రాయదుర్గం కోర్టులో ఉంటా, లేదంటే పల్లెపల్లిలో నా ఇంట్లో ఉంటా, లేదా రాయదుర్గం ఇంట్లో ఉంటా. గుర్తుపెట్టుకోండి వీరన్న గారు, మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, ఒక ఉదాహరణగా తీసుకొని రాయదుర్గం ప్రజలందరూ ఇట్లే నోటిచ్చి ఓటు ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే నేను వేరే అభ్యర్థులాగా శతకోటీశ్వరుణ్ణి కాదు. మెట్టుగోవింద్ రెడ్డి గారు శతకోటీశ్వరులు, వాళ్ళతో 100 కోట్లు ఉన్నాయి. కాళూ శ్రీనివాసులు కూడా, ఆయన కూడా పెద్ద కోటీశ్వరుడే, కాళూ శ్రీనివాసులు గారు కూడా. కాబట్టి నేను మీలాంటి నేను ఒక చిన్న రైతుని, నేను కూడా ఒక చిన్న రైతుని. ఏదో లాయర్ అయినాక కొంచెం అంతో ఇంతో డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు రైతుల కోసం పోరాడుతున్నానని చెప్పి బీసీవై పార్టీ తరఫున నాకు అవకాశం ఇచ్చినారు. నువ్వు రైతుల కోసం పోరాడుతుండవు, అయితే ఈ రైతు గుర్తే మాది. రైతుల కోసం పోరాడుతున్నావు కదా, మాది కూడా రైతు గుర్తు. పోరాడు, ఇంకా నీకు జనాలందరికీ తెలుస్తుంది నువ్వు పోరాటం అని చెప్పితే నేను పోరాడి నిలబడి చేస్తున్నాను. కాబట్టి ఇట్లా ప్రతి ఊర్లోన అందరూ నోటిచ్చి ఓటు ఇస్తామని ఖచ్చితంగా మిమ్మల్ని ఉదాహరణగా తీసుకొని ఇది ఒక రెవల్యూషన్ అవ్వాలని, ఒక విప్లవం రావాలని రాయదుర్గంలో. ఎలాంటే మనకి 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి 500 1000 రూపాయలు ఇచ్చి మన దగ్గర ఓట్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మనకి ఏమీ చేయట్లేదు. వాళ్ళు మనకి ఏమైనా చేసినా చేయకపోయినా మనకి అడిగే హక్కు లేదు. ఎలాంటే మనము నోటు తీసుకొని ఓటేస్తున్నాం. నేను అట్లా కాదు, నువ్వే నాకు నోటు ఇచ్చి ఓటేయని అడుగుతున్నా. ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి అన్న. ఇది దృష్టిలో పెట్టుకొని నోటు ఇచ్చి ఓటేయండి. నాకు యాళ్ళ నోటు ఎందుకు నోటు అడుగుతున్నానంటే, నువ్వు నాకు రూపాయి ఇచ్చినా నాకు గుర్తుంటుంది. నీ రుణంలో నేను ఉంటాను. 5 ఏళ్ళు నేను నీ రుణం తీర్చుకుంటా. అదే నువ్వు దుడ్లు తీసుకున్నావు అనుకో, వాళ్ళ రుణంలో నువ్వు ఉంటావు. 5 ఏళ్ళు నువ్వు వాళ్ళు అడిగే కూడా లేవు. నీది ఏం దోపిడీ చేసినా, ఏం దుర్మార్గాలు చేసినా నువ్వు వాళ్ళని అడిగేకే ఛాన్స్ లేదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఏం వీరన్న గారు, మీకు పాదాభివందనం చేస్తున్నాను. యాలంటే నోటు ఇచ్చి ఓటు ఇస్తానని చెప్పినందుకు ఈ విప్లవం, ఈ ఎగ్జాంపుల్ ప్రతి చోట రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి నియోజకవర్గంలో ఈ ఎగ్జాంపుల్, ఈ ఉదాహరణ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. ఇంకొకసారి వీరన్న గారికి అందరూ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.